ప్లేస్ కుదిరేయాలి, పెద్దవాళ్ళందరికీ ఆ ప్లేస్ కుదిరేయాలి, ఎవరు పెద్దవాళ్ళందరూ కుదిరేయాలి. ముందు జరగండి చాలు. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో ఒక వి షేప్ లో ఉండండి. ఇప్పుడు పూర్తి వందే మాతరంతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రమేష్ వచ్చి ఇప్పుడు పూర్తి వందే మాతరంతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జెండా వద్దకు రావాల్సిందిగా కోరుకుందాం. మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లాలలో కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. పెద్దలు ప్రధాన కార్యదర్శులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మట్టా ప్రసాద్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి దయాకర్ రెడ్డి గారిని, అలాగే ఈరోజు ఇక్కడ సమావేశమైన విశాఖపట్నం బీజేపీ కార్యకర్తలందరికీ ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఈ దేశానికి ఒక తారక మంత్రంగా పనిచేసిన వందే మాతర నినాదం ఏదైతుందో, ఇందాక మనం పూర్తి వందే మాతర గీతాన్ని పాడుకున్నాం. కోటి కోటి కంట కలగ నినాద కరలి అని చెప్పేసి భారత మాతని దుర్గా దశప్రహరణ దారినిగా మనం వర్ణించుకున్నాం. ఇది 1905లో బెంగాల్ని ఆ రోజున విడగొట్టాలని బ్రిటిష్ వాడు ప్రయత్నం చేసినప్పుడు ఈ వందే మాతర తారక మంత్రము దేశం మొత్తాన్ని కూడా కదిలించి కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా దేశ స్వాతంత్రోద్యమంలో ఆ రోజున పాల్గొన్నారు. దాని కారణంగా 1911లో దేశ ముక్కలు చేసేదాన్ని వెనక్కి తీసుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఏ వందే మాతరం దేశం మొత్తాన్ని ఐక్యత చేసిందో అదే వందే మాతరాన్ని మన కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో దాన్ని మేము పాడము, మా మత విశ్వాసాలకు వ్యతిరేకమని ఆ రోజున కొద్దిమంది వ్యక్తులు మాట్లాడటం, దాని తర్వాత నెమ్మదిగా వందే మాతరం ఖండించబడటం మనందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఏ 1905లో వందే మాతరం నినాదం ఈ దేశాన్ని కలిపిందో, ఈ రోజున 140 కోట్ల మంది ప్రజలని కులము, మతము, ప్రాంతము, భాష భేదాలకు అతీతంగా మరొక్కసారి దేశాన్ని చైతన్యవంతం చేయాలని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష ఏదైతుందో అది ఈసారి పార్లమెంటులో పూర్తి వందే మాతర గేయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి ఇక నుంచి మన కార్యకలాపాల్లో పూర్తి వందే మాతర గీతాన్ని పాడి ఈ దేశం యొక్క వారసత్వాన్ని గుర్తు చేసే పనిని చేసినందుకు ముందుగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గారి సారథ్యంలో మనకి 4 కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రజల సమస్యలు మన సమస్య తీసుకుని జనతా వారిది భాగంగా మనందరం కూడా ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వ అధికారుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యలు తీర్చే విధంగా, అలాగే చేరువైన కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అందే విధంగా ఈ రకంగా మనం ఈ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కృషి చేయాలి. అలాగే ఏ రోజైతే ఇవన్నీ కూడా మనం చేసి ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన రోజే మనకి వికసిత్ భారత్ లక్ష్యంగా ఉంటుందని చెప్పి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా దేశం ముఖ్యం, అలాగే నెక్స్ట్ భారతదేశం స్వతంత్రం అవడం అంటే ఒక్క బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చెందడమే కాదు, భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు వచ్చే విధంగా, అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా, రైతులకి
అలాగే యువకులకి మహిళలకు రక్షణ ఉండే విధంగా ఉన్నప్పుడే మనకు స్వాతంత్రం వచ్చేది. ఈ రకంగా ఆలోచించి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన మహిళల రక్షణ ఇవ్వటంలో కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, పేదల ప్రజలకి అందరూ కూడా పథకాలు అందించడం ద్వారా కానీ, అలాగే రైతులకి మంచి ధరలు వచ్చే గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు అనేక పథకాలు ఇవ్వడంలో కానీ తేవడం వల్ల మనం దేశ స్వాతంత్రం సాధించినట్టు. ఈ విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా, రక్షణ రంగంలో కానీ, అలాగే మౌలిక సదుపాయ రంగంలో కూడా అన్ని కూడా సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలను ముందండే విధంగా కృషి చేసినందుకు, వికసిత భారత లక్ష్యంగా 2047 సంవత్సరానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేసినందుకు, దానికి తోడుగా మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాలని చెప్పి, అలాగే ఈరోజు యువతకి అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని, అలాగే మహిళలకి స్వాధికారత పెంచడం కోసం ఎంఎస్ఎంఈ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసి అందరినీ కూడా ముందుకు వెళ్ళే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే మన విశాఖపట్నంలో అనేక ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా గూగుల్, అలాగే ఆర్సిల్మెటల్ లాంటి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందుండే విధంగా మనం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇది మతానికి సంబంధించింది కాదు. ఈ రోజున 47 స్వాతంత్రం వచ్చింది, 26న దేశానికి గణతంత్ర దినోత్సవంగా మనం జెండా ఎగరేస్తుంటాం. జెండా ఎగరేసి జెండా తర్వాత 4 విషయాలు చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం ఉత్తగా రాలేదు. అనేక లక్షలాది మంది బలిదానాలు, త్యాగాల కారణంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజున దేశం కోసం బలిదానం కావాల్సిన అవసరం లేదు, కానీ దేశం కోసము బలిదానమైన వీరుని స్మరించటమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళి. ఈ రోజున అది మర్చిపోయాం. ఈ రోజున వచ్చే జనరేషన్ తరం ఏదైతుందో, యువత ఎవరైతున్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ రోల్ మోడల్ ఈ రోజున కొద్దిమంది సినిమానో క్రికెటరో మిగిలిపోతున్నారు. కానీ ఈ రోజున దేశానికి నిజమైన మన రోల్ మోడల్స్ ఎవరు? తెలుగులో రాయపోలు సుబ్బారావు గారు ఒక పద్యంలో చెప్తారు, ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవు ఈ స్వర్గఖండమునని చెప్పాడు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టడమే అదృష్టం. సాక్షాత్తు భగవంతుడు నడియాడిన దేశం ఈ దేశం. ఈ దేశం మీద సుమారు అనేక మంది దండయాత్రలు చేశారు. బ్రిటిష్ వారు శకునులు, ఊనులు, కుషానులు, తుగ్లకులు అనేక మంది దేశం మీద దండయాత్ర చేసినప్పుడు కూడా ఈ దేశాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఈ మట్టిలో ఉండే పౌరుషం, పరాక్రమం.